హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ పంచాయితీ. ఈ ఛానల్ నేమ్ ఎందుకు ఇలా పెట్టామనేది మీకు రాను రాను అర్థమవుతుంది. మా హస్బెండ్ అండ్ నేను ట్రావెల్ బ్లాగ్స్ చేస్తున్నాం. ఆ ట్రావెల్ బ్లాగ్స్ వచ్చేసి వీడియోస్ మనం ప్రపంచ విచారి ఛానల్లో పెడుతున్నాం. సో ఆ ట్రావెలింగ్లో ఏమేమి జరిగింది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నేను ఏమేమి ఫేస్ చేశాను, అంటే మీరు ట్రావెల్కి వెళ్ళే వాళ్ళు ఏమేమి మిస్టేక్స్ చేయొద్దు అనేది నా టోటల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఛానల్లో నేను షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మేము వచ్చేసి తిరుపతి ప్లాన్ చేసాం. అంటే అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. నేను బిఫోర్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ ప్రాపర్గా అవుతే మెట్ల ద్వారా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాను నేను మొక్కుండే. బట్ అది 1 year కాస్త 2.5 yearsకి జరుగుతూ వచ్చింది. ఎన్నిసార్లు ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు, క్యాన్సల్ అవ్వడం, ఏదో ఒక అన్నెసెసరీ రీజన్స్ వల్ల చాలా పోస్ట్పోన్స్ అయ్యాయి. మేము ఇక ట్రావెల్ స్టార్ట్ చేద్దామని మేము ఇద్దరం అనుకున్నాం. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, షిరిడియా, తిరుపతియా, లేకపోతే ఇషా, కోయంబత్తూరా, ఏదో ఒక దేవుని దగ్గర నుంచి, అంటే దేవుని దర్శనంతో మా ట్రావెల్ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మేము సెప్టెంబర్లో అలా డిసైడ్ అయ్యాం, అంటే దసరాకి ముందు. బట్ అప్పుడు వర్షాలు ఉన్నాయి, అది ఇది అని న్యూస్లో చూసే వరకు సో అక్కడికి వెళ్తే మేబీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి అలా మళ్ళీ పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎందుకంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది. అందుకే మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా కొండపైకి ఆపేస్తారు చాలా వర్షాల వల్ల, అంటే నడక ద్వారా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ ముందుగానే ఆలోచించేసి మేము పోస్ట్పోన్ చేసుకున్నాం. మళ్ళీ అలా కాస్త నవంబర్కి వచ్చేసింది, అలా కాస్త అక్టోబర్కి వచ్చింది. అక్టోబర్లో అనుకోకుండా మేము ఇక ఇలా అయితే కాదు, మనం ఒక డేట్ అనుకుంటే అస్సలు కావట్లేదు, ఒక రోజు అనుకొని ఇలా డేట్ ఫిక్స్ చేయడం అవసరం లేదని చెప్పేసి ఎవరితోటి డిస్కషన్ కూడా పెట్టలేదు ఇంట్లో. మా హస్బెండ్ అండ్ నేను మాత్రమే అలా ట్రైన్ టికెట్స్ కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళాం. కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు అని. అక్కడ ఎవ్వరూ లేరు, అంటే మా కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి థర్స్డే అండ్ సండే, బట్ అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఏం తెలియలేదు. సో మేము ఇంటికి వచ్చేసాం. అది వెనస్డే అన్నమాట. వెనస్డే రోజు మార్నింగ్ వెళ్ళాల్సి ఉండే టికెట్స్కి, అంటే మాకు బస్ స్టాండ్ ముందు రైల్వే బుకింగ్ ఉంటుంది, అక్కడ మార్నింగ్ వెళ్ళాల్సింది. మేము కొంచెం లేట్ చేసి ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయి 7:30 అరౌండ్ అక్కడికి రీచ్ అయ్యాం. అక్కడికి రీచ్ అవ్వడంతో వాళ్ళు టికెట్స్ 10:30, 11 కల్లా ఇష్యూ చేస్తారన్నారు. అది మేము సాటర్డే ఆర్ సండే కల్లా తీసుకుందాం అనుకున్నాం తిరుపతి వెళ్ళడానికి. సండే అయితే మన కరీంనగర్ నుంచే ఉంది కదా, సో బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాం. బట్ వెయిటింగ్ లిస్ట్ చాలానే ఉందని తెలిసింది అక్కడికి వెళ్ళాక. నేను సికింద్రాబాద్ నుంచి వెళ్దాం అనుకున్నా, ఆరెల్స్ వరంగల్, కాజీపేట్, ఎక్కడి నుంచి అయినా సరే. కరీంనగర్ అయితే కరీంనగర్, హైదరాబాద్ అయితే హైదరాబాద్, వరంగల్ అయితే వరంగల్, బట్ వెళ్ళడం ఇంపార్టెంట్ అని డిసైడ్ అయ్యాం. అక్కడ తీరా చూస్తే అన్నీ బుక్ అయిపోయాయి. ఇక టికెట్స్ లేవు అని చెప్పేసి మూడ్ ఆఫ్ అయ్యాం. మళ్ళీ అతను ఒకసారి రిటర్న్ పిలిచేసి మమ్మల్ని ప్రీమియంలో మీకు టికెట్స్ ఉన్నాయి, అది కూడా కాజీపేట్ నుంచి ఉన్నాయని చెప్పాడు ప్రీమియంలో. మేము వెనస్డే టికెట్స్ తీసుకుంటే ప్రీమియంలో మాకు నెక్స్ట్ డే థర్స్డేనే బుక్ అయిపోయాయి, అంటే నెక్స్ట్ డేకే ఉంది మాకు ట్రైన్. అస్సలు నో ప్లాన్, అంటే అట్లీస్ట్ నా లగేజ్ చదివేంత టైం కూడా లేదు. అంటే మనం కొంచెం అయినా ప్రిపేర్ అవుతాం కదా, గర్ల్స్కి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ. టెంపుల్లో కట్టుకోవడానికి శారీ, దానికి అన్ని తగ్గట్టు ఉన్నాయా లేవా, సో అన్ని నీట్గా అరేంజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. నాకు అట్లీస్ట్ 24 hours కూడా లేదు. నెక్స్ట్ డే మేము వెళ్ళాలి, అంటే 4 అలా ఉంది ట్రైన్, 4:15 అలా ఉంది. కరీంనగర్ నుంచి 2:30 అలా వెళ్ళాం నెక్స్ట్ డే. అంటే వెనస్డే టికెట్ తీసుకున్నాం, నైట్ అంతా చదివాను. బట్ నెక్స్ట్ డే బరీ అయిపోయింది, ఎందుకంటే 1 డేనే ఉంది, లగేజ్ చదరాలి, అన్నీ రెడీ పెట్టుకోవాలి అని చెప్పేసి హరిబరీలోనే 1కి వెళ్దాం అనుకునే పర్సన్స్ని 12:30 అలా స్టార్ట్ అయ్యి మేము వరంగల్ స్టార్ట్ అయ్యాం. వరంగల్ స్టార్ట్ అవ్వడంతో అక్కడ మళ్ళీ హన్మకొండ జంక్షన్లో దిగి హన్మకొండ నుంచి వరంగల్ కాజీపేట స్టేషన్కి వెళ్ళిపోయాం. స్టేషన్కి వెళ్ళిపోయాక మా జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అందరికీ సడన్ సర్ప్రైజ్గా చెప్పాము మేము వెళ్తున్నామని చెప్పేసి, బికాస్ మేము ఎన్నిసార్లు అనుకున్నది పోస్ట్పోన్ అవుతుంది. అంటారు కదా, వెంకటేశ్వర స్వామి పిలుపు కోసం ఆగామన్నమాట, అంటే దేవుడు అనుగ్రహం ఉంటే కానీ వెళ్ళలేరు అని అంటారు కదా. నాకు అప్పుడు అనిపించింది, ఎందుకంటే ఎన్నోసార్లు 1 year లోపే వెళ్ళాలనుకునేదాన్ని, చాలా పోస్ట్ పోన్స్ వల్ల ఆగిపోయాం. సో తీరా అక్టోబర్
2025 కలా మేము స్టార్ట్ అయ్యాం అన్నమాట. అంటే దసరా అయిపోయిన వెంటనే ఒక 3-4 డేస్ కలా స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయాక మంచిగా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళాక వర్షాలు ఏం లేవు, వెదర్ బాగానే ఉంది. అండ్ ఆల్సో ఒక్కటి మేము చేసిన ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే లగేజ్. అక్కడికి మీరు అంటే ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు లగేజ్ చదువుకోండి. మినిమం టు మినిమం ఒక 4 డ్రెస్సెస్ కన్నా ఎక్కువ తీసుకెళ్ళొద్దు. ఎందుకు అని అంటే మనము ట్రైన్ దిగి వెళ్ళి నడిచేంత లోపల అదంతా చేసే లగేజ్ తోటే టైర్డ్ అవుతాం అబ్బా. సో అందుకని చెప్పేసి లగేజ్ అనేది మినిమం టు మినిమం తక్కువనే ప్యాక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫుడ్ కూడా మనం ట్రైన్లో ఏదైతే ఫుడ్ తినాలనుకుంటున్నామో ఆ ఫుడ్ని మాత్రమే ప్యాక్ చేసుకోండి. ఎందుకంటే తిరుపతిలో మనకు అంతా ఫ్రీ ఫుడ్డే ఉంటుంది. ఎక్కడైనా కానీ ఫ్రీ ఫుడ్డే ఉంటుంది. సాంబార్ రైస్ ఉంటుంది, వెంగమాంబలో రైస్ ఉంటాయి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది 10:30 లోపు. అండ్ ఆల్సో మనం ఏదైనా సత్రాలలో ఉంటే అక్కడ కూడా ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ కూడా రీజనబుల్ ఉంటుంది. ఫుడ్ని క్యారీ చేయడం ప్లేస్లో అక్కడ తిన్నదే బెటర్. అండ్ ఆల్సో మనం వాష్ చేసుకోవచ్చు. క్లాత్స్ కొంచెం తక్కువ తీసుకున్నా ఒక 10 డేస్ ఉన్నా క్లాత్స్ అనేవి వాష్ చేసుకొని ఎండేసుకోవచ్చు. మనకు ఆప్షన్ కూడా ఉంటుంది రూమ్స్లో. మనం ఎక్కడైనా ఫ్రీగా ఉండొచ్చు తిరుపతి వెళ్తే. బట్ అందరూ హరీబరీలో ఎక్కువ లగేజ్ పెట్టుకుంటారు. అయ్యో తక్కువ ఉంటాయి అని చెప్పేసి, అంటే మనం ఇచ్చిన బట్టలు వేసుకొని టెంపుల్స్కి వెళ్ళరాదనే ఇంటెన్షన్ తోటి ఎక్కువ బట్టలు బట్ ఎక్కువ బట్టలు పెట్టుకోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో మనకు రూమ్స్ దొరకనప్పుడు లాకర్స్లో పెట్టాలి అంటే ఆ ఇచ్చిన చిన్న చిన్న లాకర్స్లో మన లగేజ్ ఎక్కువ ఉంటే పెట్టుకోరాదు. అండ్ ఆల్సో వాళ్ళు ఎక్కువ లాకర్స్ కూడా ఇయ్యరు. ఒక పర్సన్కి ఒకటే అన్నట్టు ఇస్తారు, ఒక పర్సన్కి ఇంకొకటి ఇస్తారు. అలా మనది ఎక్కువ లగేజ్ ఉంటే లాకర్స్లో పట్టకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఎంత అవసరమో అంతే లగేజ్ తీసుకెళ్ళండి. మేము అక్కడికి వెళ్ళాక మా లగేజ్ని 5 kgs లగేజ్ని రిటర్న్ చేసాం. ఎందుకంటే అక్కడ చాలా ప్రాబ్లం అయింది. మేము ఇంకా వీడియో తీయాలి కాబట్టి ఆ లగేజ్ వేసుకొని వీడియో తీయాలంటే చాలా కష్టమైపోయింది. సో అందుకని చెప్పేసి లగేజ్ రిటర్న్ చేసాం. అందుకని చెప్పేసి లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళకండి. అండ్ ఆల్సో దర్శనానికి ఎలా వెళ్తే తొందర చేరుకుంటాం, ఒక 4-5 అవర్స్లో ఎలా చేరుకోవాలి అంటే దేవుని దర్శనానికి ఏ టికెట్స్ తీసుకోవాలనేది నేను ఫర్దర్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోకి రిలేటెడ్. అంటే మేము ఎలా వెళ్ళాం, మా జర్నీ వీడియో చూడాలనుకుంటే ప్రపంచ విచారిలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది, అది చూడండి. మీకు తిరుపతి వెళ్ళడానికి ఏం ప్లాన్ ఉండాలి అంటే మెయిన్ బేసిక్ థింగ్సే తీసుకెళ్ళండి అబ్బా, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఆల్సో హెవీ డ్రెస్సెస్ తీసుకున్నా కానీ అక్కడ మనం వేసుకోలేము. ఓన్లీ నార్మల్ డ్రెస్సెస్ తీసుకొని మనం వాష్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా మీకు తిరుపతి వెళ్ళడానికి ఎలాంటి టిప్స్ కావాలి, టికెట్స్ ఎలా తీసుకోవాలి, SSD టికెట్స్, రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏ టైంలో దొరుకుతాయి, ఎక్కడ ఫుడ్ టైమింగ్స్ ఏంటి, ఏ ప్లేసెస్ తిరగాలి. మేము నియర్లీ 25 to 30 ప్లేసెస్ తిరిగాం. అది 15 డేస్లో. ప్రశాంతంగా తిరిగాం, ఏం హరీబరీ లేకుండా నీట్గా అయినాయి మాకు అన్ని దర్శనాలు. అండ్ ఆల్సో లాస్ట్ శ్రీకాళహస్తి వెళ్ళాం. శ్రీకాళహస్తి వెళ్ళాక ఇంకా ఏ టెంపుల్ని దర్శనం చేసుకోవద్దట. సో మేము డైరెక్ట్ శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళాక దర్శనం చేసుకున్నాక రిటర్న్ ఇంటికే వచ్చాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో అక్కడికి అరుణాచలం దగ్గరే, 3 hours ట్రైన్ జర్నీ చేస్తే తిరుపతి నుంచి అరుణాచలం కూడా వెళ్ళొచ్చు. లేకపోతే అటు నుంచి అరుణాచలం దర్శనం చేసుకొని తిరుపతి కూడా రావచ్చు. మీ ఇష్టం, మీరు ఎలానైనా ప్లాన్ చేసుకోండి. తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో, అక్కడ దర్శనం టైమింగ్స్ కానీ ఎలా ఉంటుంది, టోటల్ ప్రొసీజర్ అని ఏం డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ అన్నీ చూసేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. సో జర్నీ అనేది మాది చాలా బాగా జరిగింది. సో అక్కడ దిగాక మేము ఏం చేసాం, అలిపిరి మెట్లు మాకు ఎంత టైం పట్టింది. అండ్ ఆల్సో అలిపిరి మెట్లు ఎక్కే వాళ్ళు 2 తర్వాత చిన్నపిల్లలు 12 కల్లా స్టార్ట్ అవ్వండి. 12 లోపే స్టార్ట్ అవ్వండి. 5 years బిలో ఉన్న వాళ్ళు, మీరు చిన్నపిల్లని పట్టుకొని 5 years బిలో ఉన్న వాళ్ళని అలిపిరి మెట్లు ఎక్కుదామని ట్రై చేశారనుకోండి, ఆపేస్తారు. ఇది ఒక పెద్ద మైనస్ అయిపోతుంది. సో 5 years బిలో ఉన్న వాళ్ళని 2 o'clock లోపే తీసుకెళ్ళిపోండి. అంటే మెట్ల ద్వారా తీసుకెళ్ళడం బెటర్. 2 తర్వాత అలోవే లేదు. సో ఇది అనేది మీరు దృష్టిలో పెట్టుకొని మీ జర్నీ అనేది స్టార్ట్ చేయండి. టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు అలిపిరి మెట్లు ఎక్కితే బెటర్. నైట్ టైంలో అయితే సేఫ్ అయితే కాదు, ఎందుకంటే పులులు ఉంటాయి, అవి వాటర్ కోసం దాటుతాయి, అక్కడ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ టైంలో బెస్ట్ అలిపిరి మెట్లు ఎక్కడం. అండ్ ఆల్సో దర్శనానికి ఎక్కడికి వెళ్ళాలి,
అంటే దర్శనం ఏ ప్రొసీజర్లో వెళ్ళాలి అనేది కంప్లీట్గా నేను వీడియోస్ చెప్తాను క్లియర్గా. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్స్ 2 ఉన్నాయి, ప్రపంచ విచారి అండ్ ఆల్సో ప్రపంచ ఆటగాడు. ఈ 2 ఛానల్స్ని ఫాలో అవ్వండి తప్పకుండా. అండ్ ఆల్సో మేము ఇంకా చాలా ట్రావెల్ చేస్తున్నాం. మీకు ట్రావెలింగ్ టిప్స్ కానీ లేకపోతే ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి ట్రావెల్కి రిలేటెడ్, మేము టూరిజం తీసుకున్నామా లేకపోతే మా ఓన్గా వెళ్తున్నామా అనేది ఫర్దర్గా మీకు తెలుస్తాయి అన్నీ. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్, బాయ్.